ఇలా ఎన్ని రోజులు ఆర్డర్ పెట్టుకుంటాం? ఇంక వండుకోమా? నాకు వంట రాదు కమల్, నీకు వస్తే నువ్వు చేసేయచ్చుగా. ఏం చేస్తున్నావు? వీడియో తీస్తున్నా. ఎందుకు? మై హస్బెండ్ ఈస్ కుకింగ్ అని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెడతా. అరే ఇప్పుడు ఆర్డర్ పెట్టుకొని తిని చేయి కొడుకొస్తున్నారా? మళ్ళీ ఆర్డరా? ఏంట్రా అది? టీ సార్. ఇది తలనొప్పి అన్నావుగా, మసాజ్ కావాలి అన్నావుగా, అందుకే ఆన్లైన్ లో బుక్ చేశా. వెళ్ళి దీపం పెట్టి దండం పెట్టుకో అంటే ఏ దేవుడు దీపం పెడితే గాని వరాలు ఇవ్వడా? సెల్ఫిషా అని ఏదో లాజిక్లు మాట్లాడుతుంది ఏంటండి? ఎక్కడికి సోనీ? లిఖిత వాళ్ళు బయటకు వెళ్దామన్నారు, అందుకే రెడీ అవుతున్నా. అయినా రేపు ఎలాగో ఆఫీస్ లేదుగా, అందుకే అలా తిరగొద్దామని. నేను కూడా రావచ్చా? రా. హే సంజయ్, ట్రూతా డేరా? డేరా. సంజయ్, అక్కడ అమ్మాయి వెళ్తుంది కదా, వెళ్ళి తనకి ప్రపోజ్ చేయి. అదే నీ డేర్. ఓకే బ్రో. బ్రో ఏంటి బ్రో, మీ ఆవిడ ప్రపోజ్ చేయమంటే నువ్వు వెళ్తున్నావు? ఆ అమ్మాయి కొడుతుందేమో. ఏంటి బ్రో, చెంప దెబ్బలుగానే ఎంజాయ్ చేయాలి బ్రో. చిలిపి. ఓరి మీ దుంపలు తెగ చెంప దెబ్బలను కూడా ఎంజాయ్మెంట్ అనుకుంటున్నారు ఏంట్రా మీరు? బ్రో మీరే ట్రూత్ ఆర్ డేర్? ఇప్పుడు డేర్ అంటే ఏ అమ్మాయి నాకు చేసుకోమంటారు ఏంటో. ట్రూత్. 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 మీ లాస్ట్ కేసు ఎప్పుడు? చిన్నప్పుడు 5వ క్లాస్లోనే పద్మకు ముద్దు పెట్టిన విషయం చెప్తే ఇప్పుడు ఏమంటుందో ఏంటో మా ఆవిడ. ఇప్పుడు వరకు ఎవరికి ముద్దు పెట్టలేదు. మీరు ఎంత చూసుకున్నా అది నిజం, ముద్దు పెట్టలేదు. నెక్స్ట్ తిప్పండి బ్రో. హే సోనీ, నీదే ట్రూత్ డేర్? ట్రూత్. నీకు ఎక్సెల్ ఎంతమంది? 5. 4 నాకు తెలుసు. 5వ వాడు ఎవడే? అంటే నీకు తెలియకుండా ఒకటి నడిపానులే. అబ్బో, ఇప్పుడు 5 గురించి అడిగితే హగ్గులు కిసుల గురించి చెప్తుందేమో. అమ్మో. సరే ఈ గేమ్ ఓకే. తినడానికి వెళ్దాం. షాపులు కట్టేస్తాను. బాగా అలసిపోయానబ్బా. సేమ్ హియర్. సోనీ, కొద్దిగా కాలు బాగా నొప్పి పెడుతున్నాయి, కొంచెం నొక్కొచ్చుగా? నా కాళ్ళు కూడా బాగా నొప్పి పెడుతున్నాయి, నువ్వే వత్తొచ్చుగా ప్లీజ్. ఏంటి, నీ కాలు నేను నొక్కాలా? ప్లీజ్ అబ్బా, పట్టు. కాసేపుగా నొక్కు. అయినా ఒక 10 minutes నువ్వు నా కాలు నొక్కు, ఆ తర్వాత 10 minutes నేను నీ కాలు నొక్కుతా. ప్లీజ్ కమల్, నువ్వే నొక్కు. నా 10 minutes అయిపోయింది, ఇప్పుడు నీదే. పడుకునిపోయింది ఏంటి? నీ కాలు పట్టైనా నా కాలు పట్టించుకుందాం అనుకున్నా, ఆ కోరిక కూడా తీరలేదు. ఏం చేస్తున్నావు సోనీ? సిరీస్ చూస్తున్నా. నీకు నచ్చినట్టు తను ఉండలేకపోతున్నప్పుడు తనకి నచ్చినట్టు నువ్వు ఉండడానికి ట్రై చేయి. తను అర్థం చేసుకోవాలంటే తనతో పాటు నేను కూడా ఈ సిరీస్ చూడాలి. సోనీ, నేను కూడా ఈ సిరీస్ చూడొచ్చా? చూడు, బాగుంటుంది.
అదేంటది ఈడిందాక చచ్చిపోయాడు కదా. ఇందాక చచ్చిపోయింది జో, విడువు. ఈ ఓలు జోలేంటో అందరి ముఖాలు ఒకేలాగా ఉన్నాయి. బా ఏంటల్లుడు, వచ్చే ఉగాదికి మీ ఆవిని తీసుకుని ఊర్లో దిగాలి అంటే ఈ వినాయక చవితిగా దిగిపోయావే, స్పీడ్ గా ఉన్నావే. ఈ స్పీడ్ దేనికి పనికి రాదులే మామ. రా. ఏమే శ్యామలా, చిన్నోడు కోళ్ళు వచ్చారా? బాగున్నావా కమల్? బాగున్నావా సోని? వచ్చారా? ఏమ్మా బాగున్నావా? ఎప్పుడో వస్తామన్నారు, ఇంకా రావట్లేదేంట్రా అని ఎదురు చూస్తున్నాం. కాడుకడుకోమ్మా. ఆ బ్యాగ్ ఇలాగిచ్చి. ఏట్రా పెళ్ళి రంగు తేలినా కొత్త లైఫ్ ఎలా ఉంది? బాగుంది. ఏంటమ్మా వీడియో తీస్తున్నావు? ఈ వంట ఎలా చేయాలో వీడియో తీస్తుంది అత్తయ్య. అక్కడికెళ్ళకి ఇది చూస్తూ వంట చేస్తుంది. అది వంట చేయడానికి వీడియోలు తీసుకోవట్లేదు, ఇన్స్టాగ్రామ్ స్నాప్చాట్లో పోస్ట్ చేయడానికి తీసుకుంటుంది. స్వాతి వస్తున్నానండి. ఇదిగో సోని పట్టుకో. అమ్మో, దీని చేతిలో గ్లాసు గిన్నె పెట్టి వెళ్ళిపోయిందండి మా వదిన. కొంప తీసి మా అమ్మటానికి వంట చేసింది అనుకో, ఫ్యామిలీ మొత్తం శ్మశానంకి వెళ్ళిపో. అమ్మా, దాని చేత వంట ఏం చేయించకమ్మా. నీ పెళ్ళం చేత వంట చేయించలేరా? అసలు పెళ్ళాన్ని గరిటే పట్టుకోనివ్వట్లేదు వీడు. నీకు ఇలా అర్థమైందా? సర్లే. నా జీవితాన్ని పణంగా పెట్టి నేను నేర్చుకున్న విషయం ఏంటంటే, ఈ జనరేషన్లో పెళ్లి చేసుకున్నంత పాపం పని ఇంకోటి లేదు. నా జీవితం కుక్కలు చింపిన ఇస్తరాకులా ఉంది. నీలో నువ్వే మాట్లాడేసుకుంటున్నావు. ఏం లేదు నాన్న. నాన్న అమ్మ భోజనం ప్లేస్తున్నారా? రారా. నాకు తినడం ఇష్టం లేదు, నేను తిన్నాం. ఇంకేం తింటావులే, పెళ్ళం చేతి వంట బాగా రుచిమరింటున్నావు. ఇక్కడ వంటలేని వస్తే నవ్వారంటే నరికేస్తాను. మీ ఇద్దరు నా జీవితాన్ని సంకనాకించారు. మేమేం చేసావురా? మీ ఇద్దరిని చూసే నాకు పెళ్లి చేయండి, నాకు పెళ్లి చేయండి అని గోల పెట్టి మరీ పెళ్లి చేసుకున్నా. ఏరా పెళ్లి చేసుకుంటే ఏమైంది ఇప్పుడు? ఏమవుద్ది? ఏయ్ అనగానే మీ పిల్లలు పరిగెత్తుకుంటూ వస్తారు. నేను ఏ అనగానే నన్ను పరిగెత్తించే పిల్ల వచ్చింది. ఏరా మీ ఆవిడ కొడుతుందా? కొట్టినా బావును. మరి నిన్ను చూస్తుంటే 35 సంవత్సరాల కిందట నన్ను నేను చూసుకున్నట్టుందిరా. నేను కూడా నా పెళ్ళికి ముందు నా పెళ్ళం ఎలా ఉంటుందో అని ఊహించుకునేవాణ్ణి. మా అమ్మలాగా ఉదయాన్నే 4 గంటలకు లేచి గుమ్మం ముందు ముగ్గేసి ఇంట్లోకి వెళ్ళిపోతే మళ్ళీ ముగ్గేసేదాకా ఇంట్లోంచి బయటికి రాకూడదు అనుకునేవాణ్ణి. మా అమ్మ ఉదయాన్నే పూజ చేసి మా నాన్న కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వచనం తీసుకునేది. మా ఆవిడ కూడా అలాగే చేస్తుంది అనుకునేవాణ్ణి. నాన్న తిన్న ఎంగిలి కంచంలో అమ్మ ప్రతిరోజు తినేది. మా ఆవిడ కూడా నా ఎంగిలి కంచంలో తింటుందేమోనని పెళ్ళికి ముందు చాలా మురిసిపోయానురా. కానీ పెళ్ళయ్యాక మీ అమ్మ ఎంగిలి కంచంలో కాదు కదా, కనీసం ఆ కంచాన్ని కడుక్కుని కూడా తినేది కాదురా. తెల్లవారు 4 గంటలకు ముంగిట్లో ముగ్గెట్టి ఇంట్లోకి వెళ్ళిపోతే రాదు అనుకునేవాడిని. కానీ 6 గంటల దాకా ఎదురింటోళ్ళతోటి పక్కింటోళ్ళతోటి ఒప్పరి మీటింగులు పెట్టుకునేది. పూజ చేసుకుని మంగళహారతి ఒక్కటే ఇచ్చేది. ఆశీర్వాదం లేదు, బొక్క లేదు. ఇదంతా చూశాక నీలాగే నేను కూడా బాధపడేవాడిరా.
మా అమ్మలాగా మా ఆవిడ ఎందుకు లేదు అనుకుని తెగ బాధపడేవనరా. తర్వాత తెలిసింది జనరేషన్ గ్యాప్ అని. మీ అమ్మకి మా అమ్మలాగే మా అమ్మకి మా ఆవిడకి జనరేషన్ గ్యాప్ అనుకుందాం. మరి వదిలేలా ఉంటుంది? ఇంచుమించు అమ్మలాగే బిహేవ్ చేస్తుంది కదా. ఎవరు చెప్పారు? ఓహో, నువ్వు సగం సగం సీన్ చూసి అర్థం చేసుకున్నట్టున్నావు. స్వాతి, స్వాతి, వస్తున్నానండి. ఇదిగో సోని, పట్టుకో. స్వాతి, హే, ఎందుకలా అరుస్తున్నావు? లోపల వంట చేస్తున్నాను కదా. 500 ఈ జోబీలో పెట్టాను. పనుండి నేనే తీసా. ఏం పని? అవునా పోలే, ఉతికినప్పుడు చూసుకోవచ్చు కదా, మొత్తం మార్కులు ఉన్నాయి. ఉతిక. ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావు? ఇన్ని మరకలు పడ్డాయి, ఎలా ఉతుకుతాను అనుకుంటున్నావు? దానికి ఎందుకు కోపం? ఇప్పుడు నిమ్మకాయ పడితే వదిలేస్తుందిలే. నిమ్మకాయ అయితే తీసుకొస్తాను, బాగా రుద్ది రుద్ది ఉతుక్కో. ఇదిగో ఈ జాకెట్ కూడా ఉతుకు. సరే. హే, అటెందుకు వెళ్తున్నావు? మీ అమ్మ వాళ్ళు ఉంటారు, బాత్రూంలోకి వెళ్ళి ఉతుకు. ఎలా? మీ వదిన అమ్మకి మీ ఆవిడకి మధ్యలో ఉందరా. పొల్ల తనకి ఈ పనులన్నీ తెలియపోవడం, తనకు నచ్చినట్టు ఉండడం జనరేషన్ గ్యాప్ అనుకుందాం. మొగుడి చేత కాలు పట్టించుకుందన్న, దాన్ని ఏమనాలి? అబ్బా, కొంచెం పాదాలొత్తు. రాహుల్ గడు పెళ్లి కార్డులు బానే కొట్టించాడు. ఎందుకు కొట్టించడు? డబ్బులు లేవా ఏంటి వాడి దగ్గర? శ్రీరాముడు కూడా సీతమ్మ తల్లికి కాలు పట్టే ఉంటాడ్రా. పుస్తకాల్లో రాయలేదంతే. సర్లే, ఇంకేం ఆలోచించక తిందాం. పద పద, నువ్వు కూడా రారా. రారా తిందుగాని. సోనీ, నువ్వు కూడా కూర్చొని తినేసేయ్. పర్లేదక్క, మనం తర్వాత తిందాంలే. పర్లేదు రా, మేం తర్వాత తింటాం. నువ్వు కూర్చో. తనకు అన్నం పెట్టు. స్వాతి, సాంబారే. హే, ఎందుకలా అరుస్తున్నావు? చాలు. ఏ చిన్నోడు కూరయ్యే. వేస్తున్నానండి. చాలు. సరే.